మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం దేవుని వాక్కులు తీసుకుందాం. చూడండి, నిర్గమాకాండ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రియులారా, ఈ మాట దేవుడు చెబుతున్న మాట. ఎవరితో చెబుతున్నాడు అంటే దైవజనుడైన మోషేతో ప్రభు అంటున్నటువంటి మాట. ఇది ఎప్పుడు అంటారా? ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు తాను చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల మధ్యలో దైవజనుడైనటువంటి మోషేను వాడుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ప్రభు నడిపిస్తూ తీసుకెళ్ళాడు. ఆ వెళుతున్నటువంటి సంవత్సరాలు దాదాపుగా ఒక 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల వాళ్ళ సుదీర్ఘమైన ప్రయాణంలో, అరణ్య యాత్రలో ఒకసారి ప్రభు అన్నాడు, మోషే, నేను మీ మధ్యలో ఉండాలి అనుకుంటున్నాను. నాకొక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి అంటూ ప్రత్యక్షపు గుడారం అని పిలువబడే మొట్టమొదటి దేవుని మందిరాన్ని అరణ్యంలో కట్టాలని, వారున్న స్థలంలో ఆ మందిరం ఉండాలని, వారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ ఆ గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళి వారు ఎక్కడ ఆగితే అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి అంటూ ప్రభు చెప్పాడు. అలాగే మోషే చేశాడు. అయితే ఈ ప్రత్యక్ష గుడారం అని పిలువబడే దేవుని మందిరం ఎందుకు అసలు అని మనం ఆలోచిస్తే అక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దేవుణ్ణి ఆరాధించే క్రమంలో, మనిషి దేవునితో సమాధాన పడే క్రమంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఆయా సమయాల్లో ధ్యానం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ప్రియులారా, పోయినటువంటి కొద్ది రోజుల క్రితం ద్వారము అనేటటువంటి ఒక చక్కని ప్రసంగం కూడా మీరు విన్నారు కదా. ఒకవేళ వినకపోతే తప్పకుండా వినండి. ఆ ప్రత్యక్ష గుడారానికి ద్వారం అంత పెద్దది ఎందుకుంది? ఆ ద్వారం అంటే ఎవరు? ఈరోజు మనకది దేనిని చూపిస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది మనకంటూ మనం నేర్చుకుందాం. ఇంకా చాలా సంగతులు మనం నేర్చుకుందాం రానున్న రోజుల్లో. అయితే ఈ సమయంలో మనం చదువుకున్న వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆ పరిశుద్ధ స్థలం లేక ప్రత్యక్ష గుడారం దేనికయ్యా అంటే ప్రభు అన్న ఒక అమూల్యమైన మాట, నేను వారిలో నివసించున్నట్లు. ఎంత చక్కని మాట అండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అన్నాడు. నేను వారిలో నివసించాలి అంటే నేను మీతో ఉండాలి అంటున్నాడు దేవుడు. నేనెక్కడో ఉండి మీరెక్కడో ఉండి కాదు, నేను మీతో ఉండాలి. నేను మీ మధ్యలో ఉండాలి, మీతో నివసించాలి. కాబట్టి నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఈ చక్కని వాక్యాన్ని మనం ఇలా చదువుకుంటూ ఉండగా మనకేమర్థమవుతుంది? దేవుడు మనుషులతో నివసిస్తాడు. అవును, దేవుడు మనిషితో ఉండాలనుకుంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు, ఇదిగో ఈరోజు కూడా నీతో నాతో ఉండాలని, సహవాసం చేయాలని, మనతో ఒక చక్కని అవినాభావ సంబంధం కలిగి ఉండాలని
మనతో స్నేహం చేయాలని, మనలో నివసించాలని, మనతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇది ఎంత ఆశ్చర్యం చెప్పండి. దేవుడు ఎవరండి? భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, ఎన్నో గ్రహాలు, మన కంటికి కనిపించినటువంటి ఈ విశ్వమంతటినీ చేసిన విశ్వ చక్రవర్తి కదా. కొండలు, లోయలు, గొట్టలు, సముద్రము, అందులో ఉన్న జలచరాలు, భూమి మీద ప్రాకే జీవులు, అసలు కదులుతూ చెల్లిస్తున్నటువంటి మనము, అంతటినీ కలగజేసిన సృష్టికర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో కనపడే దేవుడు ఈయనే సృష్టికర్త. ఇంత అద్భుతమైన సృష్టిని ఆయన మహత్తు కలిగిన మాట చేత సృజించాడు అని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. అంత సృష్టికర్త ఒక సామాన్యులు, ఆయన చేత నిర్మించబడిన వాళ్ళం, ఆయన దయతో పుట్టి చెలిస్తున్న వాళ్ళం, ఒక మట్టి మనుషులం. ఇప్పుడు మన సమయం అయిపోతే మట్టిలో కలిసిపోతాం. ప్రియులారా, ఎంత అల్పమైనటువంటి జీవితం మనది. ఆయనతో పోలిస్తే మనం అసలు లెక్కలోనికి కూడా రావం కదా, ఎన్నికలోనికి కూడా రావం కదా. కానీ ఇలాంటి ఒక అల్పులుగా, మట్టివారిగా, ఎందుకు పెద్ద విలువ లేని వారిగా ఉన్న మనతో ఆయన నివాసం చేస్తాడట, ఆయన సహవాసం చేస్తాడట, మనతో ఉంటాడట. ఎంత అద్భుతమైన మాట అండి అసలు అది ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా లేదు. కానీ ఈనాడు మనిషిని మనం గమనించినప్పుడు నిజంగా ఎంత అమాయకుడిగా కనపడుతున్నాడో. అరే, నేను ఇంత అల్పుణ్ణి, ఆయన అనంత జ్ఞాని, ఆయన నాతో ఉండాలి అనుకుంటున్నాడు, నేను కూడా ఆయనతో ఉందాం అన్న జ్ఞానం ఎంతమందికి ఉందంటారు? మనిషి ఆలోచన చూడండి. దేవుడితో ఉండటానికి ఇష్టపడరు, దేవుని సహవాసానికి అసలు ఇష్టపడరు. లోకంతో స్నేహం చేయమంటే, పాపంతో స్నేహం చేయమంటే, ఏమండి, సాతానుతో స్నేహం చేయమంటే, ఒక టీవీతోనో, ఒక ఇంటర్నెట్తోనో, ఒక మొబైల్తోనో, ఒక యూట్యూబ్లోనో, లేకపోతే గూగుల్లోనో, ఎక్కడో లోకం అంతా తెలుసుకోవటానికి లోకంలో పడి మనిషి ఎంతో సమయాన్ని గడుపుతూ వాటికి బానిసైపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. కానీ దేవునితో సహవాసం చేయటం ఎంత తగ్గిపోయింది. ప్రతి ఆరాధనకు వచ్చి దేవునితో సహవాసం చేయటం, మందిరంలో దేవుని మాటలు వినటం, ప్రార్థించుకోవటం, దైవ చిత్తానుసారంగా నడవటం, ఇంటి దగ్గర ఉన్న ప్రతి సమయంలో బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయటం, వాక్యానికి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలు రెఫర్ చేయటం, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం చేసి దేవునితో మాట్లాడటం. ప్రియులారా, ఇలా ఒక అవినాభావ సంబంధం దేవునితో ఆ కలిసి ఉండే బంధం ఉంది చూడండి. అది ఎంత కొరత ఏర్పడిందో, మనిషికి ఎంత కొదువు ఏర్పడిందో. దేవునికి మనిషి దూరంగా జీవిస్తున్నాడు. ఒకసారి ప్రభు అన్నాడు, మీరు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు. ఏదో ఆర్టిఫిషియల్గా ఈ ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి చూడండి, నిజమైనలాగే కనపడుతుంది. ఇప్పుడు ద్రాక్ష గుత్తిలాగే ప్లాస్టిక్ది కనపడుతుంది, మల్లెపూలాగే ప్లాస్టిక్ది కనపడుతుంది, కొన్నిసార్లు యాపిల్ పండులాగే అలా ఏదో షోగా వ్రేలాడి తీసుకునేటటువంటి దండల్లా కనపడుతుంటాయి, చాలా అందంగా ఉంటాయి. అవి నిజానికి అవి కనపడుతున్నాయి కానీ ఒక యాపిల్ పండులాగా, ఒక మల్లెపూల్లాగా. అవి నిజానికి అవి కావు. ఈరోజు కూడా విశ్వాస జీవితం ఇలాగే అయిపోయింది, యాంత్రికంగా అయిపోయింది, ఒట్టిబోయినతనం అయిపోయింది. ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా అయిపోయింది. దేవునితో స్నేహం చాలా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఆదివారపు ఆరాధనలకు రావటానికి కూడా అమ్మ లాక్కొస్తేనో, భార్య బలవంతం చేస్తేనో అట్లా రావాల్సి వస్తుందే కానీ నిజంగా దేవుని మీద ప్రేమతో వచ్చే మనుషులు ఎవరున్నారు చెప్పండి? చాలా తగ్గిపోవటంలా. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనమేమో నీతో నేను ఉండనయ్యా, నేను లోకంతో ఉంటాను అంటున్నాం. ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. మీరు ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. పెద్ద తేడా కదా, పెద్ద తేడా కదా. ప్రియ దేవుని బిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయంలో నేను ప్రార్థించే ముందు ఒక మాట చెప్తున్నాను.
ఎక్కువగా దేవునితో స్నేహం చేయండి. మనుషులను నమ్మి మనుషులతో సహవాసం చేసి ఇప్పటికే బోలెడు తిప్పల పడిపోయావు. ఇప్పుడైనా మార్చుకో. దేవునితో స్నేహం చేయి. దేవుని పాదాలు పట్టుకో. ప్రార్థనలో జీవితాన్ని గడుపు. నేను వారిలో నివసించున్నట్లు ప్రభు అంటున్నాడు. ఆయన మనతో నివసిస్తాడు, మనలో ఉంటాడు. నువ్వెప్పుడైతే ఈ రీతిగా ప్రభుతో నివసిస్తావో దేవుడు కూడా నీతో ఉంటాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటికైనా ఒక ఆలోచన చేయి. నీ మనసు మార్చుకో, నీ దిశను మార్చుకో. దేవుని పాదాలు గట్టిగా పట్టుకో. ఎన్ని కార్యాలు జరుగుతాయో నువ్వే చూద్దు దాన్ని. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయనా. విత్తబడిన చక్కని వాక్యం మీ బిడ్డలకు దీవెనకరంగా మార్చండి ప్రభువా. సర్వ సృష్టికర్తమైనటువంటి గొప్ప దేవుడు మాతో ఉండాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో ఉండకుండా మేము మా ఇష్టానుసారంగా బ్రతకటం ఎంతో బాధాకరమైన విషయమేగా. మీతో మేము ఉండటానికి సాయం చేయండి. ఎందుకు ఉపయోగం లేని లోక సంబంధమైన విషయాలలో, ఎలక్ట్రానిక్ వస్తువులలో ప్రభువా, లోక సంబంధమైన కార్యక్రమాల్లో కాకుండా మీతో స్నేహం చేసి మీ ద్వారా కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు పొందే కృప అందరికి ఇవ్వండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం.